హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన జర హట్కే జర బచ్కే మూవీ గురించి తెలుసుకుందాం. గతేడాది జూన్లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్గా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రూ. 40 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 115 కోట్ల వసూలు చేసింది. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కెమిస్ట్రీ లక్ష్మణ్ మూవీని తీర్చిదిద్దిన విధానం మెప్పించింది. కథ విషయంలోకి వస్తే కపిల్ దుబే విక్కీ కౌశల్గా, సౌమ్య చావ్లా సారా అలీ ఖాన్గా కొత్తగా పెళ్ళైన ఒక జంట. మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. కొడుకు కపిల్కు పెళ్లి కావడంతో తమ గదిని అతడికిచ్చి హాల్లోనే పడుకుంటారు తల్లిదండ్రులు. భర్తతో సరదాగా గడుపుదామంటే అత్తమామలు ఇంట్లోనే ఉంటారు. దీంతో సౌమ్య కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకుంటుంది. ఆవాస్ యోజన పథకం ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని తెలిసి దరఖాస్తు చేద్దామని వెళ్తాడు కపిల్. అయితే అక్కడి అధికారితో గొడవపడి వస్తాడు. మరి సొంత ఇంటి కోసం కపిల్, సౌమ్య ఏం చేశారు? విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి కొత్త జంట కల నెరవేరిందా అన్నది మిగిలిన కథ. ప్రముఖ ఓటీటీ వేదిక అయిన జియో సినిమా ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. ఈ నెల 17వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్కు రానుంది. సూపర్ హిట్ టాక్తో నడిచిన ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆసక్తికరంగా సాగే సన్నివేశాలు, కడుపుబ్బ నవ్వించే సీన్లు, ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ముఖ్యంగా తేరే వాస్తే సాంగ్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది. జర హట్కే జర బచ్కే సినిమాలో సుష్మితా ముఖర్జీ, ఇనాముల్ హక్, రాకేష్ బేడి, నీరజ్ సూద్, షారిబ్ హష్మీ, ఆకాష్ ఖురానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మాడ్ డాగ్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై దినేష్ విజన్, జ్యోతి దేశ్పాండే సంయుక్తంగా ఈ సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. సచిన్ జిగార్ పాటలకు స్వరాలు సమకూర్చగా, సందీప్ శిరోద్కర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. మరి థియేటర్లలో ఈ మూవీ సినిమా హిట్ను మీరు మిస్ అయ్యారా? అయితే ఎంచక్కా జియో సినిమా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సాగే ఈ సినిమాకు సంగీతం, పాటలు చాలా ప్లస్ కావడం విశేషం. చాలా కాలం నుంచి మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ జర హట్కే జర బచ్కే సినిమా మంచి ఆప్షన్. డోంట్ మిస్. 1-2 చోట్ల ముద్దు సన్నివేశాలు తప్పితే మిగతా సినిమా అంతా కుటుంబంతో కలిసి చూడొచ్చు. ఈ చిత్రం 120 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇండియాలో ఈ చిత్రం 5.49 కోట్ల షేర్ను సాధించింది. ఇక ఓవర్సీస్లో ₹1 వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 6.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.